జగన్ నిన్నిచ్చిన స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళని కానీ ఎన్డీఏ కూటమిని కానీ ఎవరిని భయపెట్టలేదు. నెంబర్ 1 ఏంటి అంటే జైలు దగ్గరకు వచ్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కీలకమైనటువంటిది, ఇవాళ మా వాళ్ళని ఏ జైల్లో ఉంచారో రేపు మీ వాళ్ళు అదే జైల్లో ఉంటారు అన్నటువంటి. జగన్ యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు అతను ఆ పద్ధతిలోనే ఉంటాడన్నటువంటిది నమ్ముతారు, ప్రతి కార్యకర్త నమ్ముతారు. ఎందుకంటే తనని జైల్లో పెట్టించాడు చంద్రబాబు అన్నందుకు చంద్రబాబుని జైల్లో పెట్టించారు అన్నటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అదే సందర్భంలో తనని A1 అన్నటువంటి వాళ్ళందరినీ వివిధ కేసుల్లో A1గా చేశాడన్నటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్. కాబట్టి జగన్ రేపు పొద్దున అధికారంలోకి మళ్ళీ ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు. రేపు జగన్ అధికారంలోకి వస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళందరి మీదన దాడులకి అనుమతిస్తాడని, అనుమతించడం కాదు, ఇక జగన్ అన్నాడు కాబట్టి ఇక తాము వెళ్ళి దాడులు చేయొచ్చని. అదే సందర్భంలో ఏదైతే ఇప్పుడు ఎవరినైతే తప్పుడు కేసులు పెట్టారో అట్లాగే తప్పుడు కేసులు తాము కూడా పెట్టి జైల్లో వేయించవచ్చు అన్నటువంటిది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అయితే ఇక్కడే అసలు పాయింట్, తెలుగుదేశం చేస్తున్న తప్పైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పైనా ఒకటే. వాళ్ళ తప్పు సంగతి పక్కన పెడితే వాళ్ళిద్దరూ కూడా రాజకీయమే చేస్తున్నారు. కానీ ఇందులో బలిపశువులు అవుతున్నది ఎవరు అంటే ప్రజాస్వామ్యం. బలిపశువు అవుతున్నది ఎవరు అంటే ప్రజలు. ఇందులో కార్యకర్త అంటే ప్రజలే కదా, ఆ పార్టీ కార్యకర్త అయినా ఈ పార్టీ కార్యకర్త అయినా తప్పుడు కేసులలో బలవుతున్నది ప్రజలే కదా. రేపు పొద్దున ఇప్పుడు ఇది తప్పు అంటున్నోళ్ళు మళ్ళీ రేపు మేము వచ్చి ఆ తప్పు ఇంతకంటే ఘనంగా చేస్తామంటున్నారు. క్రమంగా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలంటే ఏదో ఒక పార్టీకి బానిసత్వం చెయ్యాలి, అలాగే జైళ్ళకి పోయి తీరాలి అన్నటువంటి రూట్లోకి తీసుకువెళ్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి రాజకీయం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో.